హాయ్ అండి, నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ కీర్తి. ఈరోజు మన వీడియోలో 5వ శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారి విశిష్టత, ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. పూర్వం దక్ష ప్రజాపతి యాగంలో పార్వతీ అమ్మవారు తనని తాను అగ్నిలో దహించుకున్నప్పుడు పరమేశ్వరుడు మృత కళేబరాన్ని తీసుకుని దేశాటన చేస్తున్నప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రం చేత అమ్మవారిని శరీర ఖండాలు కిందగా ఆయన విభజించారు. ఆ ఖండంలో ఒక ఖండమైన అమ్మవారి పైదవడ ప్రాంతం ఈ ప్రదేశంలో పట్టడం వల్ల ఇక్కడ శక్తిపీఠం ఏర్పడింది. కింద దంతాల కన్నా పైదంతాలు చాలా దృఢంగా ఉంటాయి. అదే విధంగా మిగతా అష్టదశ శక్తిపీఠాల్లో అమ్మవారి కన్నా ఇక్కడ అమ్మవారు చాలా విశిష్టంగా ఉంటారు. ఉగ్ర రూపం దాల్చి ఉంటారు. నార్మల్ గా ఏ అమ్మవారికైనా సరే జుట్టు వెనుక భాగానికి ఉంటుంది, కానీ ఇక్కడ జోగులాంబ దేవి అమ్మవారికి మాత్రం జుట్టు పైకి ఉంటుందన్నమాట. అంటే జటలాగా ఉంటుంది అంటారు. శివునికి ఏ విధంగా ఉంటుందో హెయిర్ ఆ విధంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ కేశాలలో బల్లి, తేలు, గుడ్లగూబ, కపాలం ఉంటాయి. ఇంకా ఇక్కడ అమ్మవారి ఆసనం శవాసనం అన్నమాట. శవం మీద కూర్చుని ఉంటారు. ఆ పరమేశ్వరుడు ఎక్కువ కాలం శ్మశానవాసి కాబట్టి ఆ పరమేశ్వరుడితో ఉండే అమ్మవారి శక్తులన్నిట్లో జోగులాంబ అమ్మవారు ఒక్కటే కాబట్టి శ్మశానానికి చెందిన ఈ చిహ్నాలన్నీ కలిగి ఉంటారంట. మనం వాటిని ఆ జోగులాంబ అమ్మవారిని దర్శించుకునేటప్పుడు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. మొదటిగా బల్లి అనేది శకునానికి చిహ్నం. అంటే మనం ఏదైనా పని చేసే ముందు మంచి చెడు శకునాలు చూసుకుంటూ ఉంటాం కదా, వాటి వల్ల తెలియక మనకి ఏమైనా కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉండవచ్చు. వీటికి అధిపతి జోగులాంబ అమ్మవారు కాబట్టి అమ్మవారిని పూజించడం, దర్శించడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్తూ ఉంటారు. నేను జోగులాంబ అమ్మవారి విశిష్టత చెప్పుతూనే ఈ ఆలయంలోని ఉప ఆలయాలు, మిగతా ప్రదేశాలు కూడా చూపిస్తాను. అవి చూస్తూ అమ్మవారి విశిష్టత వినండి. ఇక తేలు అనేది న్యాయానికి, ధర్మానికి చిహ్నం. అందుకని ఆ తేలును అమ్మవారు ధరించి మనం ఎప్పుడూ న్యాయం, ధర్మంతో జీవిస్తూ ఉండాలని అమ్మవారు అందరికీ ఉపదేశిస్తున్నారు. ఇక కపాలంతో పాటు అమ్మవారు శవం మీద ఆశ్రమై ఉంటారు కదా, ఈ రెండు ఏంటంటే తాంత్రికోపాసనకు సంబంధించినవి అంటారు. అంతేకాకుండా అమ్మవారిని పూజించడం వల్ల మనలో జీవుడు ఉన్నప్పుడే కాకుండా లేనప్పుడు కూడా అమ్మవారు మనతో ఉంటారని సింబాలిక్గా చెప్తున్నారు. ఇక చివరగా గుడ్లగూబ అనేది లక్ష్మీదేవి యొక్క వాహనం. ఈ గుడ్లగూబని లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఉంటారు. లక్ష్మీదేవిని మనం అందరం సంపద, ధనం కోసం ప్రార్థిస్తూ ఉంటాము. కానీ ఆ సంపదలో అలక్ష్మి ఉండకూడదని కూడా ప్రార్థించాలి. అలక్ష్మి అంటే అన్యాయంగా, అక్రమంగా సంపాదించిన ధనం అని అర్థం. ఈ జోగులాంబ అమ్మవారు ఈ గుడ్లగూబని ధరించడానికి కూడా కారణం, మనం లక్ష్మీదేవిని ఎంత ఆనందంగా ఆహ్వానిస్తామో ఆ లక్ష్మిని కూడా అంత దూరంగా ఉంచాలి అని. ఇక్కడ అమ్మవారికి వసంత పంచమి నాడు 1000 కలశాలతో చక్కగా అభిషేకం చేస్తారంట. అంతేకాకుండా ఆ రోజు అమ్మవారికి ఏకవస్త్రంతో అలంకరణ చేస్తారట. ఈ క్షేత్రంలో ముఖ్య అధిపతి బాలబ్రహ్మేశ్వర స్వామి జోగులాంబ అమ్మవారు. ఈ ఆలయంలో ఉన్న మరొక ప్రత్యేకత ఇక్కడ ఉన్న నవబ్రహ్మేశ్వర ఆలయాలు. ఇక్కడ బాలబ్రహ్మేశ్వర ఆలయంతో పాటు అర్కబ్రహ్మేశ్వర ఆలయము, స్వర్గ బ్రహ్మేశ్వర ఆలయము, గరుడ బ్రహ్మేశ్వర ఆలయము, తారక బ్రహ్మేశ్వర ఆలయము, కుమార బ్రహ్మేశ్వర ఆలయము, వీర బ్రహ్మేశ్వర ఆలయము, విశ్వబ్రహ్మేశ్వర ఆలయము, ఇంకా పద్మ బ్రహ్మేశ్వర ఆలయాలు కూడా ఉన్నాయి. వీటిని నవబ్రహ్మేశ్వర ఆలయాలు అని అంటారు. మీరు ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ నవబ్రహ్మేశ్వర ఆలయాల్ని కూడా దర్శించుకోండి. ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే ఈ నవబ్రహ్మేశ్వర ఆలయాలలో 3 లింగాలు, మరకత లింగాలు. ఇక ఈ ఆలయం పురాతన కట్టడ శైలి అయితే భక్తుల్ని కట్టిపడేస్తుంది. అద్భుతమైన గోపురాలు, వాటిపై ఉన్న శిల్పకళలు, స్తంభాలు అప్పటి నిర్మాణ శైలికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఇక ఈ క్షేత్రం యొక్క చరిత్ర తెలుసుకోవాలంటే చాలా ఉంది. దాని గురించి అందరికన్నా బాగా తెలిసిన ఇక టెంపుల్ గైడ్ని అడిగి తెలుసుకుందాము. అందరికీ అర్థమయ్యేలాగా చాలా చక్కగా వివరించారు. ఎక్కడ మిస్ అవ్వకుండా జాగ్రత్తగా వినండి. ఇక్కడ క్షేత్రం గురించి, స్థల పురాణం గురించి, చరిత్ర విశేషాల గురించి కొన్ని విషయాలు చెప్తాను. అలంపూర్ క్షేత్రము 1500 ఏళ్ల క్రితంలో బాదామి చాళుక్యులు నిర్మాణం చేసినటువంటి ఈ క్షేత్రము 6వ శతాబ్దంలో నిర్మాణం చేశారు. కర్ణాటక బాదామి చాళుక్యులు 2వ పులకేశిరాజు. ఈ ఆలయాలన్నీ కూడా 9 ఆలయాలు కూడా వాళ్ళు నిర్మాణం చేసినట్టువే. 100కు పైగా ఆలయాలు నిర్మాణం చేశారు వాళ్ళు బాదామి చాళుక్యులు. 6వ శతాబ్దం నుంచి 8వ శతాబ్దం వరకు వాళ్ళ పరిపాలనలో సుందరమైనటువంటి నవబ్రహ్మ ఆలయాలు, జోగులాంబ ఆలయము, సంగమేశ్వరం ఆలయాలు, 1,000 లింగాలు, 64 ఘట్టాలు ఎర్ర ఇసుకరాయితో వాళ్ళు చాలా చక్కగా నిర్మాణం చేశారు. ఈ ఆలయాలన్నీ కూడా రేఖా నాగర శైలి ఆలయాల నిర్మాణం. అంటే ఉత్తరాన పూరి జగన్ ఆలయాలు, బాదామి, పర్యాటకల్ ఆ టెంపుల్స్లో ఏ విధంగా గోపురాలు ఉంటాయి, ఇక్కడ అట్లనే ఉంటాయన్నమాట. అలంపురం దక్షిణ కాశీ అని పేరు. ఎందుకని దక్షిణ కాశీ పేరు అని పిలుస్తారంటే, ఉత్తర కాశీలో విశాలాక్షి 17వ శక్తిపీఠం ఉంది, ఇక్కడ జోగులాంబ శక్తిపీఠం ఉంది, అక్కడ గంగా యమున ఉత్తరవాహిని ఉత్తర కాశీలో, ఇక్కడ తుంగభద్ర, కృష్ణ ఉత్తరవాహిని. 1,000 లింగాల క్షేత్రము, అక్కడ 1,000 లింగాల క్షేత్రం. సమానంగా అక్కడ క్షేత్రపాలకు కాలబీరుడే, ఇక్కడ కాలబీరుడే. అందుకే అలంపురాన్ని దక్షిణ కాశీ అని పేరుగాంచినటువంటి పుణ్యక్షేత్రం కాబట్టి
ఇక్కడ ఆలయాలు 100కు పైగా ఆలయ నిర్మాణం చేశారు. కాకపోతే 13వ శతాబ్దంలో కొన్ని సుల్తాన్లు బహుమతి సుల్తాన్ల కాలంలో డ్యామేజ్ కావడం వల్ల ఇక్కడ నది ఆవరణలో 64 ఘట్టాలు, కోటి లింగాలు మునిగిపోయినాయి. ఇంకోటి 1980లో సీషన్ డ్యామ్ కట్టేటప్పుడు కూడా బ్యాక్ వాటర్లు మునిగిపోయినాయి. 1980లో సంగమం కలయిక చోటు ఉండేది ఇక్కడ దగ్గరలోనే. ఇక్కడ చూడాల్సినవి నవబ్రహ్మ ఆలయాలు, జోగులాంబ ఆలయం. ఈ నవబ్రహ్మ ఆలయాల ప్రాముఖ్యత ఏంటంటే బ్రహ్మదేవుడు తపస్సు చేసి 9 లింగాలు ఇక్కడ ప్రతిష్ఠ చేసేందుకు బ్రహ్మ పేరుతున్నటువంటి శివలింగాలు అండి. 9 శివాలయాలు ఉంటాయి. ఫ్రంట్లో 3 ఉంటాయి, వెనక 3 ఉంటాయి. 9 ఆలయాలు ఇక్కడ ప్రసిద్ధిగాంచినవి. ఈ ఆలయ సముదాయంలో జోగులాంబ ఆలయం ఉంది. జోగులాంబ ఆలయం 13వ శతాబ్దం దర్శనం కావడం వల్ల అమ్మవారి శిలారూపాన్ని శివలను దాచిపెట్టారు. 13వ శతాబ్దంలో 700 ఏళ్ళ అమ్మవారు అక్కడే ఉన్నారు. 2000 ఏళ్ళ గుడి కట్టిన తర్వాత ఇప్పుడు టెంపుల్ జోగులాంబ ఆలయం వచ్చేసి కొత్త టెంపుల్. ఆ ఆలయం అక్కడ అమ్మవారి శిలారూపాన్ని అక్కడ షిఫ్ట్ చేసినారన్నమాట. మెయిన్ ఇక్కడ చూడాల్సింది నవబ్రహ్మాలయాలు, జోగులాంబ ఆలయము. మీకు నదిలో ఉన్నటువంటి డ్యామ్ కట్టేప్పుడు బ్యాక్ వాటర్లు మునిగిపోయాయని చెప్పేసి ఊరుబెట్ట కొన్ని కేంద్ర పురావశాఖ ఆధ్వర్యంలో సంగమేశ్వర పాపనాశులు ఉన్నాయి. అవి ఊరుబెట్టి ఉన్నాయి, 1.5 కిలోమీటర్ ఉంటాయి. ఇవన్నీ సమూహంలో ఉన్నటువంటి స్థల పురాణం. ఇక్కడ ఇప్పుడు 3 ఉన్నాయి కదా లైన్గా, ఫ్రంట్లో 6 ఉంటాయి. ఆహా, అది వీరబ్రహ్మ, లాస్ట్ విశ్వబ్రహ్మ, వీరబ్రహ్మ, పద్మబ్రహ్మ, అర్కబ్రహ్మ, కుమారబ్రహ్మ, బాలబ్రహ్మ, గరుడ బ్రహ్మ. వెనక స్వర్గబ్రహ్మ ఉంది, పద్మబ్రహ్మ ఉంది. స్వర్గబ్రహ్మ వెనకాల. తర్వాత దర్గాలు తారకబ్రహ్మ టెంపుల్ ఉంది. ఇవి 9 శివాలయాలు. ఇప్పుడు మనకి మెయిన్ అమ్మవారి టెంపుల్ ఉంది కదా, బ్యాక్ సైడ్ ఇంకా ఉన్నాయా? బ్యాక్ సైడ్ అమ్మవారి సమూహం పక్కలే పద్మబ్రహ్మ ఆలయం ఉంది. ఓకే, ఆ టెంపుల్ కొత్త టెంపుల్. అందుముందు పాత ఆలయం అక్కడే ఉంది, అమ్మవారి ఆలయం అక్కడే ఉండేది. 13వ శతాబ్దంలో దర్శనం కావడం వల్ల అమ్మవారి శిలారూపాన్ని ఇక్కడ శివాలయంలో 700 సంవత్సరాలు అమ్మవారిని అక్కడే చిన్న రూమ్ లో దిగ్బంధం చేశారన్నమాట. ఓకే, ఇంకా అక్కడ 2005లో గుడి కట్టింది, అమ్మవారు అక్కడ షిఫ్ట్ చేసినారు. ఎన్ని సంవత్సరాలు? 2005లో కట్టారు. ఓకే, అక్కడ మరకత శివలింగం, మరకత శివలింగాలు నవబ్రహ్మ ఆలయాలు 3 ఉన్నాయి. ఇక్కడ వీరబ్రహ్మ ఆలయము, స్వర్గబ్రహ్మ ఆలయము, పద్మబ్రహ్మ ఆలయం. మరకత అంటే ఆకుపచ్చ కలర్. విశేషం ఏంటంటే ఈ మరకత లింగాలు పాపనాసి, ఒక ఊరు బయట ఉన్న పాపనాసి ఆలయం కూడా మరకత లింగమే. అలంపూర్లో ఆలయాలను కూడా మరకత లింగాలతో పాటుగా బ్రహ్మసూత్రంతో లింగాలు ఉన్నాయి. ఈ 9 శివాలయాలు అలంపూర్ సమూహంలో ఎక్కడ చూసినా కానీ బ్రహ్మసూత్రంతో లింగాలు చాలా. ఏంటంటే బ్రహ్మసూత్ర లింగం దర్శించి 1 కోటి లింగాన్ని పుణ్యం తీసుకున్న పుణ్యం లభిస్తుందని చెప్పేసి చరిత్రకారులు కూడా చెప్తూ ఉంటారు. ఆ బ్రహ్మసూత్ర లింగాలు అలంపూర్లో ఉన్న విశేషం అనమాట. బ్రహ్మసూత్రం అంటే బ్రహ్మ అంటే పరమాత్మ, సూత్రం అంటే ఫార్ములా, శివుడి యొక్క స్వరూపం అంటారు. చూసారు కదా ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారో. అండ్ మనం గుళ్ళోకి ఎంటర్ అయిన తర్వాత స్టార్టింగ్లోనే మనకి ఇక్కడ మ్యూజియం ఉంటుంది. ఇక్కడైతే ధ్వంసం చేయబడిన విగ్రహాలు ఉంటాయి. విగ్రహాలు ఎంత అందంగా ఉంటాయో మీరు ఎప్పుడు చూసుండరు. వెళ్తే మాత్రం తప్పకుండా చూడండి. దాంట్లో నాకు బాగా నచ్చింది ఈ విగ్రహం. ఇదైతే బయటే ఉంటుంది. ఇక లోపల ఎంటర్ అవ్వగానే నంది మీద శివుడు పార్వతి ఉంటారు. అదైతే ఇంకెంత బాగుంటుందో. తప్పకుండా చూడండి వెళ్ళినప్పుడు. ఇంతకీ ఈ జోగులాంబ అమ్మవారి టెంపుల్ ఎక్కడుంటుందో చెప్పలేదు కదా. కర్నూలుకి 25 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. జోగులాంబ టెంపుల్ నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్న పాపనాశిని టెంపుల్కి అయితే ఇప్పుడు వెళ్తున్నాము. తుంగభద్ర కృష్ణానది సమూహానికి దగ్గరలో ఉన్న ఈ పాప వినాశన టెంపుల్ పితృదోష పూజలు చేయించుకోవడానికి చాలా ప్రసిద్ధమైనది. ఇక ధ్వజస్తంభం అనేది ఉండదు. 1000 శివలింగాలకు పూజ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఇక్కడ ఉన్న ఒక్క మరకత శివలింగానికి పూజ చేస్తే అంత మంచిది అంటారు. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే కాశీని దర్శించినంత ఫలితం లభిస్తుందని ఈ క్షేత్రానికి దక్షిణ కాశీ అని స్కంద పురాణంలో చెప్పబడింది. కాశీలో గంగా యమున సంగమం ఉండగా అలంపూర్ క్షేత్రంలో కృష్ణ తుంగభద్రల సంగమం ఉన్నాయి. కాశీ వలె ఈ క్షేత్రంలో కూడా 64 స్నానఘట్టాలతో పాటుగా పాప వినాశనం పేరిట 24 ఆలయాలు భక్తులకు దర్శనమిస్తున్నాయి. ఇక్కడ అత్యంత విశేషం ఏమిటంటే ఈ క్షేత్రంలో గ్రామదేవత ఎల్లమ్మను మొదలుకొని జగన్మాత పితృలైన పార్వతీ పరమేశ్వరులకు 3 కోటి దేవతామూర్తులు ఈ క్షేత్రంలో కొలువై ఉన్నారు. అందుకే ఈ క్షేత్రాన్ని దర్శిస్తే భూమండలంలోని 3 కోటి తీర్థాలను పుణ్యక్షేత్రాలను దర్శించిన ఫలితం లభిస్తుందని స్కంద పురాణంలో శ్రీశైల ఖండంలో చెప్పబడింది. ఇక్కడ ఈ మండపం పైన అష్టదిక్పాలకులు దర్శనమిస్తున్నారు. ఈ ఆలయం ఒక త్రికూట దేవాలయం, అంటే ఒకే మండపం పైన 3 గర్భగృహాలు 3 శిఖరములు కలిగిన దేవాలయం. ఇక్కడ ముఖ్యంగా ఒక గర్భగుడిలో శివుడు, మరొక చోట మహిషాసురమర్దిని, మరొక చోట గణపతి దర్శనమిస్తారు. ఇక్కడ లింగం చూడడానికి పెద్దదిగా కనిపిస్తుంది. ఇక ఈ లింగమే మరకత శివలింగం. చూడడానికి పచ్చగా కనిపిస్తుంది. మేము ఇక్కడికి వెళ్ళినప్పుడు మాకు దగ్గర నుంచి పూజ చేసుకుని ఇంకా తాకి దర్శనం చేసుకునే అదృష్టం అయితే కలిగింది. ఈ త్రికూట ఆలయంలో ఇదే మండపం కింద ఇంకొక చోట మనకి
మహిషాసురమర్దిని అమ్మవారు దర్శనమిస్తారు. అమ్మవారు ఎంతో చక్కగా అలంకరించబడి ఉన్నారు. ఇక్కడ ఈ అమ్మవారు చూసే కొద్దీ చూడాలనిపించేలా ఎంతో కలగా ఉన్నారు. ఈ పాపనాశిని దేవాలయాన్ని శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణం వలన ముంపునకు గురి అయ్యే ఈ 23 దేవాలయాలు గల పాపనాశిని దేవాలయ సమూహాన్ని అలంపూర్కి 2 కిలోమీటర్ల దూరంలో దక్షిణాన ఒక ఎత్తైన ప్రదేశంలో యథాతథంగా మరియు సురక్షితంగా తరలించారట. మేము ఈ క్షేత్రాన్ని మా స్వామి మాల వేసుకుని శబరిమల వెళ్తుండగా స్వామితో పాటు మేము కూడా వెళ్ళాము. వెళ్తూ దారిలో కొన్ని క్షేత్రాలు చూసుకుంటూ వెళ్ళామన్నమాట. వాటిలో మొదటిదే ఈ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయము, ఇంకా ఈ పాపనాశిని. ఇక్కడ దర్శనం మాకు మధ్యాహ్నానికి కంప్లీట్ అయ్యింది. ఇంకా ఇక్కడే భోజనం చేసి కొంచెం రెస్ట్ తీసుకుని తర్వాత మేము మహానందికి బయలుదేరాము. మన తర్వాత వీడియో మహానంది దేవస్థానాన్ని గురించి రాబోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ నియర్ అండ్ డియర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.